వాళ్ళు సక్సెస్ అవుతారు. అర్థమైందా? నీకు విల్ పవర్ ఉండాలి, నాలెడ్జ్ పవర్ ఉండాలి, యాక్షన్ పవర్ ఉండాలి. మళ్ళీ ఏ ఒకటి మిస్ అయినా పని చేయడం. అర్థమైందా? సో ఈ మూడు ఉండాలన్నమాట. ఆ మూడు నాలోనే ఉన్నాయని చెప్పి ఆ ఎనర్జీ ఫ్లోని శరీరంతో ప్లే చేయడం అన్నమాట. అర్థమైందా? అంటే నీకు ఎక్కువ ఎనర్జీ కావాలనుకో, ఎనర్జీ ఎంతకాలం అంత తీసుకోవచ్చు అనమాట. అలా యోగ సాధనలో బాగా డీప్గా వెళ్ళిన వాళ్ళు ఏం చేయగలుగుతారు? అష్టసిద్ధులు వస్తాయి. నువ్వు ఎంతగా ఏం చేయాలంటే అది చేయొచ్చు. అంటే అష్టసిద్ధి నవనిధికే దాత అని చెప్పి హనుమంతుడిని మనం ప్రార్థన చేస్తాం. అష్టమి సిద్ధి అంటే ఏంటి? హనుమంతుడికి అష్టసిద్ధులు ఉన్నాయన్నమాట. లంకకి వెళ్ళినప్పుడు అక్కడ దాటడానికి కోసం చిన్నవాడైపోతాడు, ఎవరు కనిపించకుండా శరీరాన్ని చిన్నది చేస్తాడు. అలాగే ఆ రాక్షసులందరినీ చంపడం కోసం పెద్ద రూపం, భీమ రూపధ అసుర సంహారి అంటే భీముడు లాగా పెద్ద రూపం ధరించేసి ఆ శరీరాన్ని పెంచుతాడు అన్నమాట. ఓకే, అలా అందులో వీటినే అష్టసిద్ధుల్లో ఫస్ట్ రెండు అన్నమాట. అంటే చిన్నది చేయడం, పెద్ద చేయడం. అంటే శరీరాన్ని చిన్న చేయడం, పెద్ద. అంతేకాకుండా శక్తిని ఎంత శక్తి కావాలో అంత డ్రా చేసుకో. ఎందుకంటే యూనివర్స్ ఈజ్ పవర్ హౌస్. ఆ పవర్ హౌస్ నుంచి ఎలా డ్రా చేసుకోవాలి? ఇచ్చేటువంటి టెక్నిక్సే యోగా అనమాట. అర్థమైందా? అందుకనే మనం దానికి ఆసనాలు, ప్రాణాయామాలు ఇవన్నీ నేర్చుకుని ఎలా హౌ టు డ్రా ది ఎనర్జీ ఫ్రమ్ ది యూనివర్స్. అర్థమైందా? సో ఋషులు ఏం తినేవాళ్ళు కాదు. తినకుండా హనుమంతుడు కూడా లంకంతా ఎగిరాడు. మీరు ఇక్కడి నుంచి అక్కడ వరకు పరిగెత్తి ఒక 10 కిలోమీటర్స్ పరిగెత్తేసరికి అలసిపోయి మీరు లెమన్ వాటర్ లేదంటే ఏదో తింటే కానీ ఆకలి అవుతుంది, అవునా? మరి హనుమంతుడు సముద్రం అంతా దాటాడు, అదంతా వెతికాడు, కానీ ఈ మంచినీళ్ళు కూడా తాగలేదు. మరి ఆ శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? హీ నోస్ హౌ టు డ్రా ది ఎనర్జీ ఫ్రమ్ ది నేచర్. అర్థమైందా? ఋషులు కూడా అంతే అనమాట, అలా డ్రా చేసుకునేవాడు. అలాగే మనం కూడా అలాంటి టెక్నిక్స్ ఎన్నో నేర్చుకోవచ్చు, ఎన్నో సాధించవచ్చు అనమాట. అర్థమైందా? సో మీరు కూడా ముఖ్యంగా విద్యార్థులందరూ ఫస్ట్ మొదటగా చేయాల్సింది ఏంటంటే, మీకు 3 శక్తులు చెప్పాను కదా, గుర్తుందా? ఆ 3 శక్తులు మీరు పెంచుకుంటూ ఉండాలి. విల్ పవర్ పెంచుకోవాలి. ఏం పెంచుకోవాలి? విల్ పవర్ ఎవరికైతే బాగా ఉంటుందో వాళ్ళందరూ కూడా నెగిటివ్ థింకర్స్ ఉండరు. ఐ క్యాన్ డూ ఇట్, ఏదైనా చేసేయగలననేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అర్థమైందా? మీరు ఒక సబ్జెక్ట్ అంటే భయము, మ్యాథమెటిక్స్ అంటే భయము, లేదంటే ఇంకొకటి అంటే భయము, అట్లాంటి ఏముండవు. ఇంకా ఐ కెన్ డూ ఇట్, కష్టమైనా సరే కష్టపడి సాధించేస్తారు. అర్థమైందా? ఫస్ట్ ఏంటి? విల్ పవర్. రెండోది ఏంటి? నాలెడ్జ్ పవర్. మీరు బుక్స్ ఎంత చదవగలితే అంత చదవండి. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే, నాలెడ్జ్ అనేటువంటిది కేవలం ఒక బుక్స్ అనే కాదు, అబ్జర్వేషన్ ద్వారా వస్తుంది. ఏంటది? అబ్జర్వేషన్. నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉండు. దేన్ని అబ్జర్వ్ చేయాలి? అబ్జర్వ్ ది నేచర్. మదర్ నేచర్ నుంచి చాలా